అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనం ఒక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అది కూడా ఆ శివయ్య పుణ్యక్షేత్రం అరుణాచలం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు, అసలు చేస్తే ఎలాంటి మోక్షం లభిస్తుంది, ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఇప్పుడు చాలా మంది అరుణాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణాలు చెయ్యాలి అని చాలా వైరల్ అవుతున్న టాపిక్. అసలు నిజంగా గిరి ప్రదక్షిణాలు చెయ్యాలంటారా, చెయ్యకపోతే ఆ శివయ్య అనుగ్రహం దక్కదంటారా? కొన్ని గిరి ప్రదక్షిణాలు చాలా ముక్తిదాయకం, మోక్షదాయకం. దాంట్లో అరుణాచలం కూడా ఒకటి. అరుణాచలమే ఒకటి కాదు, అరుణాచలం కూడా ఒకటి. ఎందుకు మాట అంటున్నానంటే, హిమాలయాల్లో కైలాస పర్వతానికి పరిక్రమలు చేస్తాం. అసలు ఈ పరిక్రమలు ఎన్ని రకాలుగా జరుగుతాయంటే, నడుస్తూ తిరిగే పరిక్రమ ఒకటి, నడవటం కాకుండా సాష్టాంగ నమస్కారం పెడుతూ పరిక్రమ చేస్తారు, అది ఒకటి. ఇలాంటి పరిక్రమలు చాలా పరిక్రమలు ఉన్నాయి. నదులకు కూడా పరిక్రమ చేసేటటువంటి విధానం నర్మదా నదిని కనిపిస్తుంది. కొండలకి పరిక్రమలు చేసేటటువంటివి మనకి దగ్గరలో ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రికి ప్రదక్షిణాలు ఉన్నాయి. రాను కొన్ని చేసేవాళ్ళు లేక అది తక్కువ మంది చేస్తున్నారు, కానీ చేసేది ఇప్పటికీ. ఇది సింహాచలం. అచలం అంటే కొండ అని అర్థం. సింహాచలంలో కూడా నరసింహస్వామి ఉన్నాడు కదా, ఆ సింహాచలం కొండ చుట్టూ చేసే పరిక్రమలు కొన్ని, ఆ పరిక్రమలు చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అవే కాకుండా ఇక్కడ ఊరి బయట కూడా ఎక్కడో ఒక చోట ఒక కొండ ఉంది, ఆ కొండ పైన శివాలయం ఉంది, అక్కడ కూడా ప్రదక్షిణాలు. శివుడు ఉండని, విష్ణువు ఉండని, ఎవరున్నా సరే. కృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి పర్వతం ఉంది మధుర దగ్గర, అక్కడ పరిక్రమలు అసలు ఎంత విశేషంగా పరిక్రమలు చేస్తారో. ఈ కృష్ణుడు అనేసరికి ఇస్కాన్ వాళ్ళు కూడా వస్తారు కదా, విదేశీయులు చాలా మంది వస్తారు. వాళ్ళందరూ కృష్ణ సంస్కృతిని నమ్మిన వాళ్ళు, కృష్ణ భక్తితో ఉండిపోయిన వాళ్ళు. అక్కడ చేసే పరిక్రమల్లో విదేశీయులు కూడా మనకు కొల్లలుగా కనిపిస్తారు. ఎంతమంది కనిపిస్తారు అసలు. కొంతమంది అయితే ఆ రాళ్ల మధ్యలో ఆ గోవర్ధనగిరి పర్వతం చుట్టూ, ఈ అరుణాచలం పర్వతం చుట్టూ, ఆ సింహాచలం పర్వతం చుట్టూ, మళ్ళీ ఇంద్రకీలాద్రి చుట్టూ, ఇవి కొన్ని మాత్రమే చెప్తున్నా, వాటి కాస్త పేర్లు చెప్తున్నా. ఇలా ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఇది ఒకటే మాత్రమే కాదు, అరుణాచలం కూడా ఒకటి. అంతేకాని అరుణాచలం ఒక్కటే ప్రసిద్ధి అన్నట్టు మీరు చెప్తే అందరూ జనం తండోపతండాలుగా దాని వెనకాల పడిపోతారు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, చివరికి అక్కడ దేవుడి దర్శనం దొరకదు, అన్ని అసాధ్యం అయిపోతాయి, అసంభవం అయిపోతాయి. పైగా ప్రతి చోట జనం ఎక్కడైతే చేరతారో అక్కడ కమర్షియల్ గా అంతా అయిపోతుంది. అయిపోయి అక్కడ భక్తి భావం ఉండదు. అంతా దుకాణాలు, సామాన్లు, అక్కడ ఏది కొని ఏది తీసుకొస్తే ఏది పుణ్యం, ఏ పని చేస్తే పుణ్యం అనేటటువంటి భావనలే తప్ప అసలు భక్తి ఉండదు. అంటే దేవుడికి దూరం, విగ్రహానికి దగ్గర అన్నట్టు అయిపోతాం. అది కాదు కదా కావాల్సింది. అది కూడా చేయవలసినటువంటి కార్యక్రమమే, కానీ అదొక్కటే కాదు, ఇంకా బోల్డ్ ఉన్నాయి. నువ్వు ఇంట్లో ఉన్న వాడికి అన్నం పెట్టకుండా బయట వాడు ఎవరికో దానం చేసేసి నాకు పుణ్యం వచ్చిందంటే ఎట్లా? మన దగ్గర ఉన్నటువంటి ఆ కొండలకి ముద్ద ప్రదక్షిణం చేయి, తర్వాత వేరే కొండలకు వెళ్ళి ప్రదక్షిణం చేయి. ఇలాంటి కొండ ప్రదక్షిణాలు అంటే గిరి ప్రదక్షిణాలు ఉన్నాయే, అది దాంట్లో వల్ల ఏంటంటే ఎంతో కష్టపడి చేస్తాం కదా, ఒక సర్కిల్ పూర్తి చేస్తాం. అంతేకాదు, ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, చిత్రకూటం దగ్గర కామద్గిరి పర్వతం అని ఒకటి ఉంది. ఆ కామద్గిరి పర్వతం పైన శివపార్వతులు ఉంటారని పేరు. పెద్ద కొండ, 5 కిలోమీటర్లు దాని ప్రదక్షిణ మార్గం అంతా. అక్కడ ప్రదక్షిణ అసలు మొక్కుకుని ప్రదక్షిణాలు చేస్తారు. అసలు మంచు పర్వతాల్లో కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ చేయటం ఎంత కష్టం. కొన్ని చోట్ల పాకాల్సి వస్తుంది, కొన్ని చోట్ల కూర్చుని దేకాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ నడిచే మార్గం ఉండదు. ఒకసారి ఇలా స్టీప్ గా ఉంటే ఏం చేయాలి, నెమ్మదిగా పాక్కుంటూ దేక్కుంటూ కూర్చుని స్టెప్ బై స్టెప్ దిగాల్సిందే, అంతే కదా. అలాంటివి పక్కన ఎక్కడ మంచు ఎక్కువ ఉన్న చోట పొరపాటున కాలు పెడితే ఆ మందు మన లోపల లాగేస్తాం. ఐసున్న చోట నడవగలం కానీ ఏదో చెప్పులు బూట్లు వేసుకుని, మంచు ఉన్న చోట నడవలేం కదా, మంచు ఎప్పటికప్పుడు లోపల లాగేస్తుంది కదా. ఎంత భయంకరమైంది, ఎంత ప్రమాదకరమైంది. అలాంటివి అయినా చూస్తున్నారు కదా. అంటే ఒక గిరి చుట్టూ తిరుగుతున్నామంటే ఆ గిరి మనల్ని అన్ని రకాలుగా, ఏదో కొంత తప్పో పాపమో కర్మో ఏదో వెనకాల ఉందమ్మా, అదంతా పోవాలంటే కష్టపడాల్సిందే కదా. నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు, 100 కోటి కల్పాలైనా కూడా మన పాపం తీరదు, ఆ పాపాన్ని అనుభవించాల్సిందే. కర్మ ఫలితాన్ని, అది పుణ్యం కానీ పాపం కానీ అది అనుభవించాల్సిందే మనకి శాస్త్రం చెప్తుంది. కనుక ఈ రకంగా ఇంత తీరాలంటే కష్టపడాలి కదా, నువ్వు కష్టపడాలి. ఆ కష్టం అక్కడ పోతుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మరి ఊరికే చేసేస్తుందావా? అవునా, మనం ఏదో తేలిగ్గా చేయట్లేదు కదా, కష్టపడుతున్నావు కదా. ఒక్కొక్కసారి దారిలో రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, ఏదో రాయి వచ్చి వేలి కొట్టుకుంటూ రక్తం వస్తుంటుంది.
అవునా? మధ్యలో రకరకాల దేవాలయాలు ఉంటాయి, ఆ దేవాలయాలన్నిటికీ నమస్కరించుకుంటూ వెళ్తాం. కనుక ఇలాంటివన్నీ ఈ పర్వత ప్రదక్షిణలు అనేవి కేవలం మనకున్నటువంటి పాపకర్మ శేషాన్ని తగ్గించటం. చివరికి దర్శనం చేసుకునేటప్పుడు మనకు పుణ్యకర్మ శేషాన్ని వాడుకోవటం. కర్మక్షయం అయితే కానీ మనకి మోక్షం రాదు. పుణ్యం కానీ పాపం కానీ మొత్తం జీరో బ్యాలెన్స్ అయిపోవాలి. పుణ్యం వల్ల పాపం తగ్గదు, పాపం తగ్గిపోతే పుణ్యం పెరగదు. దేని బ్యాలెన్స్ దానికే జీరో అయిపోవాలి. అది మన లెక్క. ఆ బ్యాలెన్స్ రెండు కూడా జీరో అయిపోయి బ్యాలెన్స్ రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి కొంచెం కష్టతరమైన పనులు మొదలు పెట్టాలి. యజ్ఞాల యాగాలు కూడా అంతే చేస్తున్నాం. కష్టతరమైన పనులు తేలిగ్గా ఉండేటటువంటివి కాదు. కష్టతరమైన పనులు మొదలు పెడితే ఆ కష్టంలో ఈ మనకున్నటువంటి పాపకర్మ క్షయం అంతా అయిపోతుంది. ఆ పైకి వెళ్ళాక అక్కడ దేవుడు ఎవరో ఉన్నారు చూసాం కదా, ఆ దర్శనం చేసుకున్నాం కదా, ఏదో గొప్ప విశేషం ఉందనే కదా దాని చుట్టూ చేస్తున్నాం. ఆ దర్శనం చేసుకునేసరికి మన పుణ్యకర్మ విశేషం ఫలిస్తుంది. అర్థమైందా? ఇది ఈ రకంగా ఈ నిజంగానే మరచిపోయినటువంటి ఒక్కొక్కటి చెప్తున్నాను నేను. గోవర్ధనగిరికి చేసే పర్వతాల దగ్గర వాళ్ళు సాష్టాంగ నమస్కారాలు చెప్పి చేసి నమస్కారాలు చేస్తున్నారమ్మా. ఎంత ఆశ్చర్యం వేసిందంటే, వాళ్ళు ఇలా పొడవుగా పడుకుంటారు, చేతిలో కొబ్బరికాయో ఏదో పెట్టుకుంటారు, ఒక పండో ఏదో పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకుని ఆ దానిని అక్కడ పెడతారు. పెడితే అక్కడ దాకా వాళ్ళు చేశారనమాట. మళ్ళీ లేచి అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి మళ్ళీ పడుకుని మళ్ళీ కొబ్బరికాయో కమండలమో ఏదో పెట్టుకున్నారు కదా, అది అక్కడ పెడతారు. ఇలా ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు పడుకుని కూడా అంటే సాష్టాంగం పడి చేస్తారు. నర్మదా నదికి మేము వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఇలా చేస్తుంది. చిన్నపిల్ల అంటే 15-16 ఏళ్ళు పెట్టాయి. అమ్మాయి చేస్తుంటే మాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఏంటి ఇంత చిన్నపిల్ల చేస్తుంది అంటే, వాళ్ళు మొక్కుకున్నారు. అమ్మాయికి ఏదో కష్టం వచ్చింది, వాళ్ళు మొక్కుకున్నారు. మొక్కుకుంటే తల్లిదండ్రి పక్క నుండి మరి ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలిగా సాయం చేయటానికి చేస్తున్నారు. చేస్తుంటే ఆ పిల్ల అలాగా పడుకుని నమస్కారం చేస్తూ వెళ్తుంది. ఆడపిల్లలకి సాష్టాంగం చేసే హక్కు లేదు కదా, పంచాంగం చేస్తూ అంటే కొంచెం దూరమే అవుతుంది. మోకాళ్ళ మీద ఉన్నంత వరకే కదా, అక్కడికి వీలైనంత చాపి కొబ్బరికాయ అక్కడ పెట్టింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఈ రకంగా ప్రదక్షిణం చేస్తున్నారు. ఆ ప్రదక్షిణం కేవలం ఈ ప్రదక్షిణ వలన ప్రదక్షిణ అంటే ఏదో ఇష్టం. ప్రదక్షిణ చేయటం వల్ల మనలోని పాపక్షయం కోసం దేవాలయాలు ప్రదక్షిణాలు చేస్తాం కదా. ముఖ్యంగా ఈ తిరుమల ఆలయం చుట్టూ అంగ ప్రదక్షిణం అని చెప్పి పుష్కరంలో స్నానం చేసి వచ్చి ఆ తడి బట్టలు కట్టుకుని తడి బట్టలతో పొర్లు దండాలని చెప్పి అది చేస్తున్నారు కదా. ఇవన్నీ కూడా అందుకున్నాయి మన కర్మ తగ్గించుకోవటానికి, పాపం తగ్గటానికి, పుణ్యం పెరగటానికి. అందుకోసం మాత్రమే ఇవి చేస్తున్నాం. ఎందుకంటే పాపం అనేది అనుభవిస్తే గానీ పోదు అని పదే పదే చెప్తున్నాం. పుణ్యం కూడా ఏదైనా సరే అనుభవిస్తే గానీ పోదు. అది అనుభవించాలంటే ఏం చేయాలి? కష్టపడాల్సిందే. కనుక ఆ కష్టపడుతున్నారు అనమాట. ఇది గిరి ప్రదక్షిణాలు వెనకాలని రహస్యం. ఏ దేవత గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారో ఆ దేవత నామం చెప్పుకుంటూ, ఆ దేవతకి ఏదో మంత్రమో శ్లోకమో ఏదో ఒకటి ఉంటుంది, ఆ పద్యమో చక్కగా భక్తిగా ప్రపత్తిగా చక్కగా దండాలు పెడుతూ అలా తిరుగుతూ ఉంటే ఆ పాప క్షయం అయిపోయి వారికి కొంచెం పరిశుద్ధులుగా బయటకు వస్తారు. ఇది కొండల చుట్టూనే చేయక్కర్ల, ఆలయాల్లో కూడా చేయొచ్చు అని చెప్పా. మనకి హైదరాబాద్ లో ఉన్న చిరుకూరు ఆలయంలో కూడా ప్రదక్షిణాలు పెద్ద ప్రసిద్ధి. ఆయన వీసా దేవుడు అని కూడా ఆ వీసా వస్తుందో లేదో అది వేరే విషయం. వాళ్ళ యోగాన్ని బట్టి, వాళ్ళకున్న అర్హతను బట్టి వస్తుంది, అది వేరే విషయం. ఆ అర్హతకి ఏమన్నా అడ్డంకులు ఉంటే ఈ దేవుడు తొలగిస్తాడు అనమాట. ఎందుకంటే ఎంతో మందికి వచ్చిందనే కదా, కనీసం 110 మందికైనా వస్తేనే కదా మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు. ఆ రకంగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, దబదబా పరిగెత్తి ప్రదక్షిణలు చేయకూడదు. కొండకైనా సరే, గుడికైనా సరే పరిగెత్తి ప్రదక్షిణలు చేయకూడదు. ఒక నిండు గర్భిణి ఒక నిండు కుండను చంకలో పెట్టుకుని నడిస్తే తొలిపోకుండా ఎంత జాగ్రత్తగా నడుస్తుందో అలా మాత్రమే ప్రదక్షిణ చేయాలని నియమం. అర్థమైందా? ఈ నియమాన్ని దాటి చేసే ప్రదక్షిణ లెక్కకి రావు. ఈ నియమాల్ని దాటి చేసేటటువంటి ప్రదక్షిణల లెక్కకి రావు. అది గమనించండి. అంతేగాని చేసేసామా, 100 చేశానా, 1000 చేశానా, ఇన్ని చేశానా లెక్కలు పెట్టేసుకోవటం కాదు అక్కడ విషయం. ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంత నిలకడగా, ఎంత తదేక ధ్యానంతో ఆ దేవత మీద ఎంత నిదానంగా చేశావు అనేది. అంతేగాని పక్క వాళ్ళని తోసేసుకుంటూ వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేసేటటువంటివి కౌంటులోకి రావు. వీళ్ళ కౌంటులోకి రావచ్చు, దేవుడు కౌంటులోకి రావు. మనకి దేవుడు కౌంట్ కదా ముఖ్యం, మన కౌంట్ కాదు కదా.
అందుకే ఒక్కొక్కసారి కొంచెం చేయంగానే నీకంతా అయిపోయింది పో అని దేవుడు వరం ఇచ్చేస్తున్నాడా. చిన్నపిల్లలు కూడా ధ్రువుడు ప్రహ్లాదుడు వీళ్ళు ఉన్నారు కదా మనకి. అంటే వాళ్ళకి వచ్చే చేయంగానే వాళ్ళకి ఆ ఫలితం వచ్చేసింది. అంత శ్రద్ధగా అంత ఆర్తిగా చేశారు. మిగిలిన వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళైనా చిన్నప్పటి నుంచి చేస్తున్నా కూడా చేయలేకపోయారు. నాన్నది కూడా మధ్యలో ఒక భ్రాంతి కలిగిందని చెప్పుకున్నాం కదా. స్త్రీ రూపంలో దాల్చి ఆయన ఏదో చివరికి పిల్లల్ని కూడా కన్నాడు, అవన్నీ చెప్పుకున్నాడు అని. అంటే నారాయణుడు కాకుండా వేరే అలంఛాస కూడా ఏదో కొంచెం కలుగుతోంది. అందుకనే ప్రహ్లాదుడు మొదటి స్టేట్ లో ఉంటే నారదుడు రెండో స్టేట్ లోకి వచ్చేసాడు, రెండో ర్యాంక్ లోకి వచ్చేసాడు. కనుక ఇలాంటివన్నీ మన ప్రదక్షిణలు చేసేటప్పుడు గిరి ప్రదక్షిణ ఫలితం మనకి రావాలి అంటే పూర్తిగా దేవుడి మీద జ్ఞానంతో చేయాలి. అది అరుణాచలం కానీ, కైలాస పర్వతం కానీ, సింహాచల పర్వతం కానీ, ఇంద్రకీలాద్రి కానీ, గోవర్ధనగిరి కానీ, మరి ఏదైనా కానీ అది అమ్మ మొత్తం మీద గిరి ప్రదక్షిణల వెనుక ఉన్న రహస్యాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.